కొత్త ఇంట్లోకి పోవాలన్నా, కొత్తగా వ్యాపారం షురూ చేయాలన్నా, కొత్త బండికి పూజ చేపియాలన్నా, కొత్తగా పిల్లల్ని బడికి పంపాలన్నా, కొత్తగా ఇంకే కార్యం చాలు చేయాలన్నా మంచి రోజులు ముహూర్తాలు చూస్తుంటారు. అదే తొలత కాబట్టి ముహూర్త బలంలో పని చాలు చేస్తే అంతా మంచి జరుగుతుంది, మంచిగా కలిసి వస్తుందని నమ్మిక. మామూలు పబ్లిక్కే కాదు, లీడర్లకు అంతకంటే ఎక్కువనే ఉంటాయి నమ్మకాలు. ఇక నామినేషన్లకి అయ్యింది, రేపటి కాంచెలే సురువు. 25 తారీఖు అంటే మళ్ళా బేస్తారం దాకా టైం ఉంది. కానీ ఉత్తగానే ఊరికేం వేస్తలేరు. మంచి అయ్యవారిని కలిసి పేరు జన్మ నక్షత్రాన్ని బట్టి ముహూర్తం పెట్టించుకుంటున్నారు. ఈ బేస్తారము శుక్రవారము మంగళవారం బుధవారం మంచి ముహూర్తాలు ఉన్నాయట నామినేషన్లు వేస్తానికి. ఐతారం గిట్లా మంచిగానే ఉన్నది కానీ గత దినం ఆఫీసులకు సెలవాయే. 26 తారీఖు నాడు కాగితాల చెక్కింగ్. ఈ పోటీలో మనమేం గెలుస్తాము, గంత ఖర్చు మనతోటి ఏమైతుంది అనుకుంటే 29 నాడు నామినేషన్లు వాపస్ తీసుకోవచ్చు. ఇక వచ్చే నెల 13 తారీఖు మన ఏళ్ళకి ఇంకురుద్దే రోజు. జూన్ 4 నాడు ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఇవ్వాలనేది ఎరుకైతుంది. ఓటేసినాక రిజల్ట్ కు గిన్ని రోజుల గ్యాప్ దేనికంటే దేశమంతా ఓట్లు అవుతున్నాయి కాబట్టి. అంతటి వచ్చినాక ఒకనాడే మిషన్లు తెరుస్తారు అన్నట్టు. మన కాడ చూస్తే 17 ఎంపీ సీట్లు. బీజేపీ బీఆర్ఎస్ అన్ని టికెట్లు వంచినాయి కానీ కాంగ్రెస్ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ టికెట్ ఇంకా కూడా పెండింగ్ లోనే పెట్టింది. నిన్నీయాలనే ప్రచారం కూడా రువ్వడి మీదకి వస్తుంది. ఢిల్లీకి వెళ్లి 2 జాతీయ పార్టీల లీడర్లు వచ్చి మీటింగులు పెట్టిపోతే ఈడ కేసీఆర్ సారు 6 ఒకటి పెడుతున్నాడు. 14 సీట్లకు కాంగ్రెస్ సూటి పెడితే మాకు 12 పక్కా అని బీజేపీ లెక్క చెప్తలేదు గాని కారుకే ఓటేయరని బీఆర్ఎస్ పతిమిలాడుతుంది. ఎప్పుడైనా హైదరాబాద్ సీటు అల్కా గెలిచే అసద్ బాయ్ కి టగఫార్ ఉంటదట ఈ తాపకు. ఇప్పటికైతే గింతే, నామినేషన్లు సురువైనాక అప్పుడు చెప్పుకుందాము.